ఉద్యమకారుడు, రాష్ట్ర ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్తో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ముందుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాల ఫలితంగా, ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మనం పునర్నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సక్సెస్ఫుల్గా ఇవాళ 12వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మనం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి టీఆర్ఎస్ ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రైడ్ను ఎస్టాబ్లిష్ చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, మీకు తెలుసు. తెలంగాణ ప్రైడ్ను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం రీబిల్డింగ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలు కోరుకున్నటువంటి పద్ధతుల్లో తెలంగాణ నిర్మించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో దోచుకున్నటువంటి వర్గాలు, ఆంధ్ర పెట్టుబడిదారులు మరొకసారి కొత్త రూపంలో గుజరాతీ పెట్టుబడిదారులతో కలిసి తెలంగాణను దోచుకోవడం కోసం కొత్త ప్రణాళికలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి మేధావులను టార్గెట్ చేయడం, డెమోక్రటిక్ స్పేస్ లేకుండా చేసే కుట్రలు చేయడం, పొలిటికల్ పోలరైజేషనే సెంట్రిక్గా పనిచేయడం అనేటటువంటి ప్రయత్నం ఒక దిక్కు జరుగుతూ ఉంది. రెండో వైపు ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగితే దాన్ని ఆయన బాధపడిపోయి 11 రోజులని అన్నం తినకుండా ఉపాసం ఉన్నానని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ గారు స్వయాన సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. బీజేపీ కేంద్రంలో ఉన్న ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిసారి స్పందిస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ మోడీ గారే స్వయాన హైదరాబాద్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో తెలంగాణ గడ్డ మీద చర్చలు జరిపి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో తెలంగాణ మీద గడ్డ మీద చర్చలు జరిపి ఏ రాజకీయ ప్రయోజనాలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లో పర్యటన చేసిన ప్రతిసారి అదానిని ఎమ్మడి తీసుకుపోయి ఆయన కాంట్రాక్టులు ఇప్పించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అందుకనే తెలంగాణ మీద కొత్త తరహా దాడి మొదలైంది. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ ప్రాంతంలో గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీలను తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి మన భూములంతా కబ్జా పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రెండో వైపు ఆంధ్ర ప్రాంతం నుంచి పెట్టుబడిదారులు, గుజరాతీ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇవాళ హైదరాబాదుతో సహా చుట్టుపక్కల కబ్జా పెట్టేటటువంటి ప్రయత్నం, రాజకీయ నాయకత్వాన్ని కూడా తమ చేతుల్లో తీసుకోవడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకు పెట్టి ఇవాళ బీజేపీ జెండా పట్టుకుని రేపు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలందరినీ నేను ఒకటే కోరుతున్నా, అప్రమత్తంగా ఉందాం. ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవడానికి సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞను ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.